చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అన్నదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీంలు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీంలు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి 10 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్. ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు. కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.